కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, జాతీయ జెండా ఎగురవేసి అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మండల అధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్. డిచ్పల్లి మండలం కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్ జాతీయ జెండా ఎగురవేసి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అమృతాపూర్ గంగాధర్ మాట్లాడుతూ ఎంతో మంది ప్రాణాల త్యాగాల ద్వారా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం జరిగిందని, కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ తన బర్త్డే కానుకగా తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగిందని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కొరకు ఎందరో అమరవీరుల ప్రాణత్యాగాలు చూడలేక చలించిపోయి సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగిందన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల ఊబిలోకి కేసీఆర్ తీసుకువెళ్లారని, బంగారు తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చింది కేసీఆర్ అని ఆరోపించారు. కేసీఆర్ కు బుద్ధి చెప్పాలని ఉద్దేశంతో రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారని, కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డీలు అసలు కడుతూనే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ మరోపక్క సంక్షేమాన్ని అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్తున్నామని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధిని సంక్షేమాన్ని రెండింటినీ సమానంగా ముందుకు తీసుకువెళ్తున్నారని, రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహేష్ కుమార్ గౌడ్ సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందన్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి నాయకత్వంలో డిచ్పల్లి మండలాన్ని మరింత అభివృద్ధి చేసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అమృతాపూర్ గంగాధర్ తో పాటు మెట్టు శాంసన్, సర్పంచ్ ఫోరంలో అధ్యక్షుడు గొట్టిపట్టి వాసుబాబు, బర్దిపూర్ సర్పంచ్ కోట్ల భాస్కర్, సీనియర్ నాయకులు ధర్మగౌడ్, నీరెడ్డి దేవరాజ్, మాజీ వైస్ ఎంపీ దండవుల సాయిలు, మైనార్టీ నాయకులు అమీర్ అలీ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అన్న కొంచెం ఇట్రాను అన్న ముందురా నాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ్ సింధ్ గుజరాట మరాఠా ద్రావిడ ఉచ్చల వంగ, వింధ్యై మాచల యమునా గంగా ఉచ్చల జలధిత రంగ, तव शुभ नामे गाये तव शुभाशीष मागे, गाये सब जय गाता जन गण मंगल दायक, जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय हे जय हे। जय तेलंगाना, सोनिया गांधी गारी नायकत्వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, భూపతి రెడ్డి గారి నాయకత్వం, మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. భూపతి రెడ్డి గారి నాయకత్వం, భూపతి రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, భూపతి రెడ్డి గారి నాయకత్వం, భూపతి రెడ్డి గారి నాయకత్వం, మన రూరల్ శాసనసభ్యులు భూపతి రెడ్డి గారి నాయకత్వం, మన రూరల్ శాసనసభ్యులు భూపతి రెడ్డి గారి నాయకత్వం, శాసనసభ్యులు భూపతి రెడ్డి గారి నాయకత్వం. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వం, మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వం, భూపతి రెడ్డి గారి నాయకత్వం, భూపతి రెడ్డి గారి నాయకత్వం. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. నేడు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 13 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నేడు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని మన తెలంగాణ రాష్ట్రం మొత్తము ఈరోజు పండుగ వాతావరణం చేసుకుంటుంది. దాని సందర్భంగా నేడు మా యొక్క డిచ్పల్లి మండల్లో కాంగ్రెస్ కార్యాలయంలో జెండా కార్యక్రమం ఆవిష్కరించబడింది. ఈ యొక్క కార్యక్రమానికి మా పెద్దలు మా శాంసన్ గారు, ధర్మగౌడ్ గారు, వాసు గారు మరియు సర్పంచులు, ఎంపీటీసీలు, ఎక్స్ ఎంపీటీసీలు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసినందుకు వారందరికీ ధన్యవాదాలు. నేడు మన యొక్క సోనియా గాంధీ గారు నవంబర్ 9వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పడటానికి ప్రక్రియ చాలు చేసి
ఆమె యొక్క పుట్టినరోజు సందర్భంగా ప్రకటించి ఈ 9వ తారీఖు డిసెంబర్ ఆమె బర్త్డే రోజు రాష్ట్రాన్ని ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటానికి ప్రక్రియ చాలు చేస్తున్నానని ప్రకటించి ఆమె ఇచ్చిన మాటను నిలుపుకొని ఈ యొక్క జూన్ 2వ తారీఖు నాడు రాష్ట్ర అవతర దినోత్సవాన్ని ప్రత్యేక రాష్ట్రాన్ని పార్లమెంట్ లో ప్రవేశించి ఈ యొక్క జూన్ 2వ తారీఖు నాడు ఏర్పాటు చేసినందుకు మొదట మా యొక్క తెలంగాణ తల్లి అంటే సోనియా గాంధీ గారికి మేము ప్రత్యేకంగా అభివందనాలు తెలుపుతున్నాం. ఆమె ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి చరిత్రలో నిలిచిపోయింది. ఆ రోజుల్లో భారతదేశానికి స్వతంత్రం తెచ్చి విముక్తి చేస్తే, గాంధీ గారు విముక్తి చేస్తే మన యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసి మన యొక్క సోనియా గాంధీ గారు ఇవాళ ఒక తెలంగాణ తల్లిగా నిలిచిపోయినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ యొక్క తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి టిఆర్ఎస్ ప్రభుత్వము అది మొత్తము మన యొక్క కోరికలను వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చిండ్రో హామీలను నిలబెట్టుకోలేక 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని దిగజార్చి వెనుకబడి చేసి వారి ఈ రోజు మళ్ళీ ఇంకా ప్రతిపక్షంగా ఉండి మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. వారికి అర్హత లేదు. మన రాష్ట్రం ఏర్పడటానికి మన యొక్క రాష్ట్రంలో ఎంతో మంది అమరులు ఒక 1300 మంది వాళ్ళు యొక్క ఆత్మ బలిదానం చేసుకొని మన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పడటానికి వారు చేసిన సాహసానికి మనం ఈ రోజు వారికి జ్ఞాపకంగా శ్రద్ధాంజలి ఘటించి అమరులకు మనము వారి యొక్క కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నాం. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి వారి అమరవీరులకు ఒక్క పైసా కూడా వరకు ఏం బెనిఫిట్ చేయక వారిని కూడా ఇంత చూడకుండా రాజకీయంగా కూడా ఏం చేయలేరు. కాబట్టి మా యొక్క రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క అమరుల వీరుల కుటుంబాలకు మా యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సేవలు చేసి వారిని గుర్తించి వారికి తగిన న్యాయం చేస్తున్నది. కాబట్టి తెలంగాణ అమరవీరులకు మేము ఎప్పటికీ మర్చిపోము. వారికి మేము ఎప్పటికీ రుణపడి ఉంటామని కూడా తెలియజేస్తున్నాం. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మేము ఇచ్చిన 6 గ్యారంటీలను కూడా ఇవాళ అమలు చేస్తున్నాం. ఇవాళ మనము అప్పుడు ఏదైతే ఆరోగ్యశ్రీ 5 లక్షలు ఉంటే 10 లక్షల రూపాయలు చేసినాం. ఇవాళ ఆడపడుచులకు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినాం. 200 యూనిట్లు కాల్చిన పేదవారికి మేము 0 బిల్లు కూడా తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్దే. ఈ రోజు రైతు భరోసా కూడా మా యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టి దాన్ని కూడా అమలు చేస్తున్నాం. ఆ రోజు వ్యవసాయదారులకు ఇచ్చిన 500 క్వింటాల్కు బోనస్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఘనత కూడా కాంగ్రెస్దే. ఈ రోజు ఏదైతే కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదన్నారు, కరెంటే కాదు ఇలా వ్యవసాయదారులకు కూడా మేము ఉచితంగా కరెంటు మా రాజశేఖర రెడ్డి గారు చేసిన అమల్ని మేము ఇప్పటికీ కూడా అమలు చేస్తున్నాం. ఇటువంటి ఎన్నో పథకాలు చేస్తూ అందులో మేము ఇచ్చిన గృహలక్ష్మి ఏ ఒక్క పథకం ఉన్నదో దాన్ని ఇందిరమ్మ ఇండ్లుగా ఈ రోజు మేము రాష్ట్రంలో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు మేము ఒక 3 లక్షల ఇండ్లు మంజూరు చేయటం జరిగింది. మా యొక్క రూరల్ నియోజకవర్గంలో 3500 ఇండ్లని మంజూరు చేసినాం. అందులో 2500 ఇండ్లు ఇయ్యాల వరకు ఎవరైతే అర్హత ఉన్న వారికి ఇచ్చినామో వారు 2500 ఇండ్లని ఇవాళ వరకు చాలైంది. 1000 ఇండ్లు అయితే నిన్న మా రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రారంభించిండో దాన్ని మా భూపతి రెడ్డి గారు ఎమ్మెల్యే గారు మా యొక్క రూరల్ నియోజకవర్గంలో 1000 ఇండ్లని మేము నిన్న గృహప్రవేశం చేసిన ఘనత కూడా కాంగ్రెస్ ప్రభుత్వందే. మేము రాబోయే కాలంలో కూడా 2వ విడతగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడానికి మా రేవంత్ రెడ్డి గారు నిన్న ప్రారంభించిండు. అతి తొందరలో 2వ విడత కూడా ప్రారంభించి ఇండ్లు లేని వారికి ప్లాట్లు లేని వారికి ప్లాట్లు ఇచ్చి ప్లాట్లు ఉన్న వారికి ఇండ్లు మంజూరు చేసి మేము ఎవరికి కూడా మా యొక్క డిచ్పల్లి మండల్లో ఇండ్లు లేవు అనేది ఏ గరీబు ఎవరైతే పేదవారు ఉంటారో
గుడిసెలు ఉన్న వారికి 100% మేము ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి వారికి మేము పూర్తి సహకారం చేస్తాం. మాలో గొప్పతనం ఏంటంటే మేము పార్టీలకు అతీతంగా ఇది బీజేపీ క్యాండిడేటా, ఇది టిఆర్ఎస్ ఓడా, ఇది సిపిఐయా, ఈ సిపిఎంఎల్ ఏదైనా మేము పార్టీలకు అతీతంగా మేము ఇవాళ అన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నాం. ఎవరిని చూసి ఇది కాంగ్రెస్ వాళ్ళకే ఇవ్వాలనే సిద్ధాంతం లేకుండా పార్టీలకు అతీతంగా ఇస్తున్నాం. ఈ రోజు ఏ రాష్ట్రంలో లేని విధంగా మేము ప్రతి పేదవారికి రేషన్ కార్డు ఇప్పించి వారికి సన్న బియ్యం కూడా ఇప్పిస్తున్న ఘనత కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో పరిపాలిస్తున్న రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది. మా యొక్క నియోజకవర్గంలో ఉన్న మా యొక్క శాసనసభ్యులు పెద్దలు భూపతి రెడ్డి గారి ఆశీస్సులతో మాకు రేషన్ కార్డులు కూడా ప్రతి గ్రామంలో ఇప్పించడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా సన్న బియ్యం ఇప్పించడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్లు కూడా మా సారు ఎవరికైతే పేదవారికి ఉంటుందో ఎవరు కూడా 1 రూపాయి తీసుకోకుండా వారికి స్వచ్ఛందంగా ఇందిరమ్మ ఇండ్లు ఇయ్యండ్రి అని చెప్పిన ఘనత కూడా మా యొక్క భూపతి రెడ్డి గారికి దక్కుతుంది. మాకు ఎలక్షన్ వచ్చే లోపల ఏ పేదవారికి కూడా ఇండ్లు లేదు అనే విధంగా మేము ఇండ్లు ఇప్పించే మేము మళ్ళీ వచ్చి ఓట్లు అడుగుతామని చెప్పి తెలియజేస్తూ రాబోయే స్థానిక ఎలక్షన్ లో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసే మీరు మాకు ఓటేయాలా. ఎందుకంటే అభివృద్ధి అంటేనే కాంగ్రెస్, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటదంటేనే కాంగ్రెస్. కాబట్టి మాకు పైన సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి మా యొక్క రూరల్ నియోజకవర్గంలో భూపతి రెడ్డి గారు అందరికీ అందుబాటులో ఉంటూ అందరి క్షేమాలు వారి యొక్క సంక్షేమ పథకాలను చూస్తూ ఎల్లవేళలా పనిచేస్తున్నందుకు మా యొక్క డిచ్పల్లి మండల్ కాంగ్రెస్ తరఫున అతనికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసిన మా యొక్క కాంగ్రెస్ శ్రేణులకు అందరికీ ధన్యవాదాలు. జై కాంగ్రెస్, జై తెలంగాణ.